50% డిస్కౌంట్ అంట. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకేనా. పిల్లల డ్రెస్సులు అయితే ఇక్కడ ఫేమస్ అండి, చాలా బాగుంటాయంట అని లోపలికి వచ్చాము. ఏంటంటే నాకు అర్థం కాలేదు, అటుగా ఇటుగా ఉన్నాయి. ఇప్పుడైతే లలిత షాప్కి అయితే వచ్చేసాం, వేరే షాపుకి వెళ్ళామన్నమాట. అది ఒక వేరే షాపు, ఇది ఒక వేరే షాపు. ఈ డ్రెస్ అంటే 1800 అంట. దీనికి ఏముందండి 1800 పెట్టడానికి. చూసారా, ఏది కూడా ఒకరు చెప్పారు కదని మనం ఫిక్స్ అయితే వెళ్ళకూడదు. అక్కడికి మనం వెళ్ళి క్లాత్ చూసి మనం ఫిక్స్ చేసే రేటు మనకు బిల్లు మీద పడే వరకు కూడా మనం రేట్ అయితే ఫిక్స్ అయితే మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే వాడు చెప్పే క్లాత్ ఒకటి, వాడు చూపించే డ్రెస్సులు వేరు, వాడు చెప్పే రేట్ ఒకటి, మనం అనుకునేటట్టు అయితే ఉండవు. ఫుల్ బిజీగా అయితే ఉంది. చూసారా, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే భలే చేశారు కదా, చాలా బాగున్నాయి. అలాగే పిల్లలకి హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అన్నీ చాలా బాగుంటాయండి. విజయవాడలో ఫేమస్ ఏదైనా ఉందంటే అది బీసెన్ రోడ్డే. కాకపోతే మనం కొంచెం ఓపిక పెట్టి ఒక్కొక్క షాప్కి తిరుక్కుంటా వెతుక్కోవాలన్నమాట ఐటమ్స్. అలా అయితేనే మనకి రూపాయి తగ్గిద్ది. ఇక్కడ చూసారా, చాలా మొత్తం ఒక దగ్గరికి పోగు వేసేసి అమ్ముతున్నారు వ్యాన్ పైన. ఒక్కొక్కటి 40 రూపీస్ అంటే ఈ హెయిర్ క్లిప్స్ చాలా బాగున్నాయి కదా. అంతకు ముందు షాప్లో అడిగితే 50 అన్నాడు, ఫస్ట్లో అడిగితే 10 రూపీస్ అన్నారు. ఇలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. చూసారా, చాలా బాగుంది. అలాగే మేము వచ్చింది వేరే గురించి, మైత్రి అని ట్రెండింగ్ అవుతుంది కదా, ఆ షాప్ కూడా చూద్దాం. ఓకేనా. ఇక్కడైతే అక్కడికి వెళ్తూ ఉంటే ఈ ఆంటీ ఏమో పూలు అమ్ముతున్నారు, మొక్కలు తీసుకుందామని 100 రూపాయలకి 3 మొక్కలు ఉన్నారని తీసుకున్నాను. కానీ చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూడా. ఏమో చూద్దాం ఎలా బతుకుతాయో, అది బాగుంటాయో బాగోవో చూద్దాం. నేనైతే నాకు నచ్చి తీసుకున్నాను. మైత్రి షాపింగ్ మాల్ అని వెళ్ళాం కానండి, ఏంటో నాకు అంతగా అనిపించలేదు. స్టాక్ ఎక్కువగా లేదు, కొంచెం ఉందన్నమాట. అంత వర్త్ అనిపించలేదు. సండే వస్తే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనేసి ఈరోజైతే వచ్చాం పిల్లలకి లంచ్ ఇచ్చి. అయినా సరే సుఖం లేకుండా పోయింది. బిసినోడంతా ఫుల్ క్రౌడ్గా ఉంది. ఎందుకంటే క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా, అదే సంక్రాంతి కూడా. అలాగనేసి అందుకే ఫుల్గా ఉన్నట్టుంది. ఇగోండి, ఇదే మైత్రి షాప్ అయితే. అంత క్రౌడ్ ఏం లేదు, ఆఫర్స్ తగ్గిపోయినట్టున్నాయి, ఎవరు లేరు, ఖాళీగా ఉంది షాపు. ఒకసారి వెళ్ళి చూసాము. అందులో అయితే అయిపోయింది. ఇది సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్. అలాగే దీనికి ఫ్రంట్లో దీనికి వచ్చేసేటప్పటికి ఆర్ఎస్ బ్రదర్స్ కూడా ఉంటుంది. మరి ఈ షాపింగ్కి ఎక్కడ షాపింగ్